సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి తీరుతాం. జగన్ మాటలకు వైసీపీ నేతలే వెస్తుపోతున్నారు. అధికారంలో ఉండగా కార్యకర్తలకు జగన్ గౌరవాన్ని ఇవ్వలేదు. జగన్ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్ప ఎవరూ సంతోషంగా లేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరి భూమైనా కబ్జాకి గురైందా? జగన్ హయాంలో రాష్ట్రమంతా కబ్జాలే. చంద్రబాబును నిద్రలేపితే చంద్రముఖిని లేపినట్టే అని మాట్లాడుతున్న జగన్ను ప్రజలు తిరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన మాట్లాడాలి. జగన్ పాలనలో అసెంబ్లీలో మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని బుద్ధ వెంకన్న అన్నారు. నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈడీ లెక్కల ప్రకారం 46,000 కోట్లు ఈడీ నీ ఆస్తులు జప్తు చేసింది. అంటే ఆ రోజుల్లో 46,000 కోట్లు అంటే ఈ రోజుకి దాదాపు 2 నుంచి 3 లక్షల కోట్లు వాల్యూ గల ఆస్తులు అవి నేను జప్తు చేసింది. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం మందు దుకాణాల్లో మొత్తం కూడా డబ్బులు కడితే సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అక్కడ మొత్తం ఒక 500-600 మందిని అక్కడ పెట్టుకొని డబ్బులు లెక్కేసుకోవడం. ఈ రాష్ట్ర సంపదను మొత్తం మేము దోషించాము. అలాగే మైనింగ్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ అందరిని పిలిచారు. బిజినెస్ మ్యాన్ సినిమాలో లాగా చెప్పాం, ఇవన్నీ నావే, మీరు రావడానికి వీలు లేదని. ఈ రాష్ట్రంలో నువ్వేం మిగిల్చావని మేము పేద ప్రజలకు పంచాలా? పేద ప్రజలు పంచుతాం, సంపద సృష్టిస్తాం. సంపద సృష్టిస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి కేసులు లేవు. నువ్వు వాళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేతులు పడ్డావా? నీ మీద 12 చీటింగ్ కేసులు ఉన్నాయి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడి మీద 12 చీటింగ్ కేసులు లేవు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మీదే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 12 చీటింగ్ కేసుల్లో కూడా 16 నెలల జైల్లో శిక్ష అనుభవించారు. చంద్రబాబు నాయుడు గారిని లేనిపోని కేసులో లోపల వేశారనే కదా ప్రపంచం మొత్తం ఒకటయ్యి రోడ్ల మీదకి వచ్చింది. 58 రోజుల్లో నువ్వు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సరే 53 రోజుల్లో బయటకు వచ్చారు కదా, అది ఫాల్స్ కేసు అని. చంద్రబాబు నాయుడు మోసగడంటే ఏంటి? ఏదో దొరని దొంగ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి దొంగ, ఈయన ఆయన దొంగ అంటాడు. ఇవాళ నిద్ర లేచి ఇంకో మాట అంటాడు, జగన్ అంటే చూపిస్తా, ఏం పీక్కుంటారో, నువ్వేం పీక మమ్మల్ని 5 సంవత్సరాలు పోరాడాగా నువ్వేం పీకావు? ఏం పీక తెలుసుకున్నావు? మేము అధికారం వచ్చి వాళ్ళకి 8 నెలలు. ఏ వ్యక్తినన్నా టచ్ చేశామా? ఏ వ్యక్తినన్నా కొట్టామా? ఏ వ్యక్తినన్నా తిట్టామా? ఇప్పటి వరకు నేను కార్యకర్తలకు అండగా లేను, ఇక్కడి నుంచి ఉంటాను, నెక్స్ట్ నేనే 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల పలుకులు 2023 కూడా పలికే నువ్వు. ఈ పలుకులు 2023 కూడా పలికి 30 సంవత్సరాలు నేనే ఉంటాను, 30 సంవత్సరాలు నేనే ఉంటానంటే ఆఖరికి నీకు 13 సీట్లతో సరిపెట్టి ప్రతిపక్ష నాయకులుగా కూడా నువ్వు కలిగి రావు అని ప్రజలు నేను చీకొట్టారు. ఇవాళ నీ దగ్గర ఉన్న ఒక్కో ఇద్దరు నిలబెట్టుకోవడం కోసం నువ్వు పనిచేస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారి చేతులు ఎత్తితే నీ తప్ప నీ దగ్గర ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల దగ్గర ఉన్నటువంటి 3 పార్లమెంట్ సభ్యులు కూడా వస్తారు. నాకు అవసరంలా చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఆయన్ని తోలనాడితే చంద్రుడి మీద ఉమ్ము వేసినట్టే. చంద్రుడిని ఆకాశం వంక చూసి ఉమ్మెత్తే ఎవరి మీద పడితే అతని మీద పడింది. ఇవాళ నిన్న మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా అది జగన్మోహన్ రెడ్డికే చెందింది. కియా మోటార్ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు నువ్వేం చేశావు? నీ ఎంపీలు ఏం చేశారు? ఆఖరి కాకినాడ పోర్టు ఏం చేశావు? కాకినాడ పోర్టు బలవంతంగా రాపించుకున్నావు కదా. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏమన్నా జరిగినాయా? ఎవరు అసలుకి
చంద్ర జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తుంటే ఇక అరుంధతి సినిమాలో పశుపతి మాట్లాడినట్టు ఉంది. ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు గారిని చంద్రవంశీ నిద్రలేపారు. అది ఏంటండి ఇవన్నీ? నిన్ను ప్రజలు చీకొట్టారు. నీ ప్రతిపక్ష హోదా నా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటావు. ఇవాళ రేపు నీకు ఆ ఎమ్మెల్యే పదవి కూడా పోయింది. ఇన్నాళ్ళు రాకపోతే ఆ ఎమ్మెల్యే పదవి కూడా పోయింది. ఇదేంటండి? ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నిన్ను ఎన్నుకున్న పులివెందుల ప్రజలకు కూడా అన్యాయం చేస్తున్నావు. చర్చ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు మార్చిలో అసెంబ్లీ జరిగిద్ది, వెళ్ళి అసెంబ్లీలో చర్చించు. అసెంబ్లీ ఎందుకు వేదిక? ఇవన్నీ చర్చించడానికి ఒక వేదిక. వెళ్ళి మాట్లాడే ధైర్యం లేదా? అంటే చంద్రబాబు గారిని అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఆయన్ని ఎగతాళి చేసి ఆయన ఇచ్చేసినట్టు నిన్ను చేస్తారని నువ్వు భయపడుతున్నావా? చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అయితే అలాంటిది కాదు. నేను హామీ ఇస్తా.